కూడా చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. సో అందువల్ల అల్టిమేట్లీ దిస్ విల్ నాట్ లీడ్ టు ఎనీథింగ్. కోర్టులో బహుశా కొట్టేస్తారు, ప్రాసెస్ అయితే ఉంటుంది. శిక్ష పడకపోవడానికే, కేసు కొట్టేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ కుటుంబం పడాల్సిన క్షోభ పడింది కదా సార్. నిన్న చూసాం ఒక ఎమోషనల్ సన్నివేశము. అల్లు అర్జున్ ఫ్యాన్స్, చిరంజీవి గారు, నాగబాబు గారు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చిరంజీవి గారు అల్లు అరవింద్ గారిని పరామర్శించడం. అయితే ఏం చేద్దాం మరి, ఏం చేయాలి చెప్పండి. అయితే అంటే ఏం చేయాలి చెప్పండి. కేసు పెట్టద్దా? కేసు పెట్టద్దు అని కదా సార్. మరి ఏం చేయాలి మీరే చెప్పండి. అంటే ఇంటెన్షనల్గా ఎవరో చేశారు, ఏదైనా కేసు పెట్టి వాళ్ళు ఎవరు ఎందుకు చేశారో పక్క పెడదాం. ఒక పౌరుడిగా మనం ఏం చేద్దాం, ఏం కేసు పెట్టవద్దా? అల్లు అర్జున్ కుటుంబం చాలా పెద్ద కుటుంబం కనుక, చిరంజీవి బాధపడతాడు కనుక, నాగబాబు ఫీల్ అవుతాడు కనుక, అల్లు అరవింద్ బాధపడతాడు కనుక, పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు కనుక కేసు పెట్టద్దంటారా చెప్పండి నాకు. కానీ చాలా సందర్భాలు సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నిన్న సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ల గురించి కూడా చెప్పాడు. ఫండమెంటల్ పాయింట్, మనము ఇందులో కేసు అనివార్యమవుతుంది. కేసే పెట్టకపోతే చాలా పెద్ద విమర్శ కూడా వస్తుంది. కేసు నిలబడుతుందా లేదా నేను నిన్న కూడా చెప్పాను. కల్పబుల్ హోమిసైడ్ అనేది చాలా పెద్ద కేసు. మరి ఆ స్థాయిలో సెక్షన్లు పెట్టాడు. ఎందుకంటే బహుశా షారుఖ్ ఖాన్ కేసు జడ్జిమెంట్ చూశాక ఆ సెక్షన్ పెడితే కొట్టేస్తారని పోలీసుకు తెలిసి ఉండాలి కదా. సహజంగా షారుఖ్ ఖాన్ జడ్జిమెంట్ నాగేశ్వర్ తెలిస్తే పోలీసులో తెలియకుండా ఉండదు కదా. 2017లో జరిగిన ఇన్సిడెంట్ 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఏప్రిల్లో గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో షారుఖ్ ఖాన్ కేసులో జడ్జిమెంట్ చూశాక కల్పబుల్ హోమిసైడ్ కేసు ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినా అది కాస్త ఎగ్జాగరేటెడ్ సెక్షన్ లాగా కనబడుతుంది అని. ఎందుకంటే ఆ ఎగ్జాగరేటెడ్ సెక్షన్ కొద్ది హయ్యర్ సెక్షన్ పెట్టకపోతే ఇంకో విమర్శ కూడా రావచ్చు. ఏది అల్లు అర్జున్ను వదిలేస్తాను కేసు, ఇలాంటి లైటర్ కేసు పెట్టారు వీళ్ళు అని అటువైపు కూడా ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. ప్రభుత్వం ఏం చేసినా ఎటువైపు అంటే అటువైపు ఆర్గ్యుమెంట్ ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అరవింద్ వీరి క్షోభ గురించి మాట్లాడారే. ఆ చనిపోయిన తల్లి రేవతి భర్త క్షోభ గురించి ఎందుకు మీరు మాట్లాడరు? రేవతి కుటుంబం క్షోభ కాదా? రేవంత్ కన్న తల్లిదండ్రుల క్షోభ లేదా? వాళ్ళ అక్క చెల్లెలు లేదా? ఆ బిడ్డ పాపం 9 సంవత్సరాల బిడ్డ క్షోభ లేదా? అంటే చట్టం వారికి వర్తించదా? పెద్దవాళ్ళ ఇళ్లలో ఆవేదన ఉంటేనే ఆవేదన, పేదవాడి ఇళ్లలో ఆవేదన కాదా అనే ప్రశ్న కూడా ఉంది. కానీ రేవతి భర్త భాస్కర్ కూడా నిన్న రియాక్ట్ అయ్యారు సార్. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మా పిల్లలు సినిమా చూస్తా అంటే తీసుకెళ్లాను, అల్లు అర్జున్ వస్తారని మాకు తెలియదు, జరిగిన తొక్కిసలాటలో ఆయన తప్పు లేదు, ఆయన్ను ఇవాళ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు కూడా చెప్పలేదు, సోషల్ మీడియాలో చూసే ఆ విషయం తెలుసుకున్నా, నేను ఆ కేసు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడు ఆ కేసు పెట్టిందే అదే సమస్య. అప్పుడు ఆయన భాస్కర్ ఎవరైనా కానీ భాస్కర్, రేవతిని కోల్పోయిన భాస్కర్ వ్యాఖ్యల పైన మనం ఎక్కువ తక్కువ వ్యాఖ్యానించకూడదు. వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ హ్యూమన్ యాంగిల్. పాపం తన కుటుంబ సభ్యురాల్ని కోల్పోయారు. అందులో జీవిత భాగస్వామి కోల్పోవడం మామూలు విషయం కాదు. అందులో కొడుకు ఉన్నాడు. లెట్ us రెస్పెక్ట్ ది సెంటిమెంట్. ఆయన వ్యాఖ్యల్ని మనము గౌరవిద్దాం. కానీ లీగల్గా ఇది అప్పుడు ఆ కేసు అతను విడ్రా చేసుకుంటే కేసు పోతుందని అనుకోను. అసలు కేసుకు దానికి సంబంధం లేదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. సో వీ రెస్పెక్ట్ హిమ్. సో ఆయన కానీ బట్ కేస్ విల్ నాట్ గో విత్ దాట్. సో ఎందుకంటే ఇది ఇద్దరు ఇండివిజువల్ మధ్యలో ఆస్తి పంచాయతీ కాదు కదా. దెర్ ఇస్ అ క్రైమ్ దేర్. ఒక మనిషి అందువల్ల ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఎలా జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన మాట నిజం, దీనికి ఎవరు బాధ్యుడు? ఇది అల్లు అర్జున్ బాధ్యులు అవుతారా లేరా అనేది అంశం తప్ప ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ఒక మంచి జరుగుతుంది. ఇక ముందు సినిమా వాళ్ళు ఏదైనా ఈవెంట్లు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని పెడతారు. ఆ మేరకు ప్రజలకు మంచిదంట నేను, సమాజంలో ఏదో ఒక అవుట్కమ్ అయితే. సో అందువల్ల మనకు దీనికి అందుకే ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్లో వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. కానీ లా ప్రాసెస్ అయితే అనివార్యం. అది అల్లు అర్జున్ అయినా ఇంకెవరైనా లీగల్ ప్రాసెస్ అయితే అనుభవించాల్సిందే కదా. దాంతో ఈ కేసు నిలబడుతుందా, ఆ సెక్షన్లు పెట్టవచ్చా, లేదంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఈ నిర్లక్ష్యం. ఇప్పుడు అది కూడా నీకు షారుఖ్ ఖాన్ కేసులో ఉంది, క్రిమినల్ నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం అని.
ఇందులో షారుఖ్ ఖాన్ నిర్లక్ష్యం ఏముందని కూడా సుప్రీంకోర్టు అడిగింది. అందుకే నేను అనేది షారుఖ్ ఖాన్ కేసు చూశాక ఈ కేసు నిలబడుతుంది అని నేను అనుకోవడం లేదు అని. కానీ ఈ మేరకు ప్రాసెస్ అయితే అనివార్యం కదా. ఒక మనిషి చనిపోయి ఒక బిడ్డ కోమాలో ఉన్నప్పుడు ఏ కేసు లేదు అంటే కూడా సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుంది. ఓహో, పెద్దవాడు నేరం చేస్తే ఏమీ కాదు, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు, చట్టం పెద్దవాళ్ళ చుట్టం అనే అభిప్రాయం కలిగితే చట్టం పైన పౌరుడి విశ్వాసం కూడా పోతుంది. చట్టం పైన పౌరుడి విశ్వాసం పోవడం కూడా మంచిది కాదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా ఈ కేసు పెట్టడం పట్ల నేను తప్పు పట్టడం లేదు. కానీ అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం ఉందా అనే అంశం పైన మాత్రం షారుఖ్ ఖాన్ కేసు చూశాక అల్లు అర్జున్కి ఏదో అవుతుందని అయితే నేను అనుకోను. రామ్ గోపాల్ వర్మ లాంటి కొంతమందికి వచ్చిన డౌట్ సార్, ఆయన ఒక 4 క్వశ్చన్స్ అందించారు. ఈ కేసు గురించి సంబంధిత అధికారులకు 4 ప్రశ్నలు